తను ఎంపిక చేసుకున్న పాట రచన జీకే మూర్తి గారు, సంగీతం రాజన్ నాగేంద్ర గారు, గానం ప్రతివాది భయంకర శ్రీనివాసాచార్యుల వారు. 1962లో వచ్చిన మదన కామరాజు కథ సినిమా నుంచి నీలిమేఘమాలవు. నీలిమేఘమాలవో నీలాలతారవో నీ సోయగాలతో మదిని దోచిపోదు. నీలిమేఘమాలవో నీలాలతారవో నీ సోయగాలతో మదిని దోచిపోదు. నీలిమేఘమాలవో నీ మోములోన జాబిలి దోబూచులాడనే నీ కురులు తేలి గాలిలో ఉయ్యాలలుగనే నిదురిల్చు వలపు మేల్కొలిపి దాగిపోదు. నీలిమేఘమాలవో నీ కెంపు పెదవి తీయని కమనీయ కావ్యమే నీ వలపు తనివి తీరని మధురాల రావమే నిలచేవదేల నా పిలుపు ఆలకించవో. నీలిమేఘమాలవో రాదేల జాలివో చలి ఈ మౌన మేలనే రాగాల తేలిపోదమే జాగేల చాలునే రావో యుగాల ప్రేయసి నన్ను ఆదరించవో. నీలిమేఘమాలవో నీలాలతారవో నీ సోయగాలతో మదిని దోచిపోదు. ధన్యవాదాలు. చాలా బాగా పాడారు బాబు. థ్యాంక్ యూ సార్. పిబి శ్రీనివాస్ గారు ఎంత మధురంగా పాడారో అంత మధురంగాను పాడడానికి ప్రయత్నించావు. ధన్యవాదాలు సార్. చిన్న చిన్న సంగతులు కూడా చాలా చక్కగా పలికినాయి. బాగా పాడు. ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు. వెరీ ఓపెనింగ్ ఆలా పాడుతున్నప్పుడు మాత్రం కొంచెం బ్రీతింగ్ ముందు చూసుకోండి. ఎండుకు వచ్చేటప్పుడు కూడా ఇట్ షుడ్ సస్టైన్ ఫర్ ఎ వైల్, ఇట్ షుడ్ నాట్ గో. ఒక్కసారి పాడండి. ఇప్పుడు అలా అలా ఆలోచించి ఒక్కసారి ఓపెనింగ్ ఆలా పాడండి. వా అంతవరకు రానివ్వండి. వాట్ ఎవర్ ఇస్ నెక్స్ట్?
జాబిలి దోబూచులాడనే నీ కురులు తేలి గాలిలో ఉయ్యాలలుగెనే. ఎందుకంటే సంగీత పరంగా కూడా మీరు చదువుకుంటున్నారు, మంచి మంచి గురువుల దగ్గర తరఫీదు పొందుతున్నారు, మీకు విషయ పరిజ్ఞానం ఉందని అర్థమైపోతుంది. ఒక్క లైన్ పాడంగానే చెప్పేవచ్చు ఒక ఆర్టిస్ట్ స్థాయి ఏమిటి అని. చాలా హాయిగా ఉంది మీ గొంతుక. ఈ పాటలో ఉన్న ఏ సంగతిని కూడా వదలకుండా పాడడానికి ప్రయత్నించారు మీరు, అది చాలా ముఖ్యం. ఆయన మంచి విగ్రహం ఆయనది కూడా, కానీ గాత్రం అంత చాలా వెల్వెట్ లాగా ఉండేదన్నమాట. నేను పెద్ద పెద్ద సభలకు వెళ్తున్నప్పుడు అన్ని భాషలు వాళ్ళు ఉంటారు, ఇంటర్నేషనల్ వీటికి అన్నప్పుడు వారి దగ్గర నుంచే రాయించుకునేవాడిని. అన్ని భాషల్లో రాసిచ్చేవారు, దాని పాడి నేను చప్పట్లు కొట్టేసుకునేవాడిని. చివరిన వారి పేరు చెప్పి వీరు రాశారండి అన్నాను. ఒకసారి ఇలాగే హైదరాబాద్లో జరుగుతున్న ఒక సభలో నేను పాడుతున్న ఆ పర్టికులర్ ఉర్దూ చిన్న షాయరీ రాసిచ్చారు. అది పాడిన తర్వాత దేర్ వర్ పాకిస్తానీస్. అందరూ నా దగ్గరకు వచ్చి అది కావాలి మాకు అని తీసుకుని ఇది ఎవరు రాశారు అన్నారు. లమహా అరే అరే హిందుస్థాన్ మే బీ ఉర్దూ మే ఇతనీ అచ్చి తకల్లుఫ్ హై అని అన్నారు. అందరూ అంతా ఆయనకు అంత జేజేలు పలికారు. నాకు భలే సంతోషం వేసింది. మల్లెపువ్వు లాంటి మనస్తత్వం అయింది. ఎవరిని పల్లెట్టు మాట అనేవారు కాదు, అందరినీ కూడా చాలా పిలవక్కర్లేదు. ఆయన మద్రాసులో ఎవరి కార్యక్రమం జరుగుతున్నా కారు లేకపోతే ఆటో వేసుకుని ఆ పుస్తకాలన్నీ ఇలా పట్టుకొని ఆయన మరచెంబు నీళ్లతోటి ఆయనే వెళ్ళి అక్కడ కూర్చుని అప్పటికప్పుడు వాళ్ళ మీద ఒక పద్యం రాసి వేదిక మీద నాకు పర్మిషన్ ఇస్తారని వాళ్ళ గురించి చదివి వాళ్ళ చేతికి ఇచ్చి వచ్చేటటువంటి వ్యక్తి ఆయన. పిబి శ్రీనివాస్ గారు వెన్నెల కంటికి మద్రాసులో జరిగిన సన్మానానికి ఇలాగే ఆహ్వానం పంపకపోయినా వారు వచ్చారు. ఆ రోజు వారు వస్తే బాలుగారు నన్ను తీసుకెళ్ళి వారికి పరిచయం చేశారు, మీకు వీరాభిమాని మావాడని. అప్పుడు ఆయన ఏమన్నారంటే, మీరు నాకు వీరాభిమానేమో కానీ నేను బాలుకి వీరాభిమాని అని చెప్పారు. అని వాడికి నాకు తేడా లేదు, నేను పీబీఎస్ ఆయన ఎస్పీబీ, మా అక్షరాల తేడా అంతేను. మా అందరికీ దొరకనటువంటి మహదవకాశాలన్నీ కూడా దొరికినాయి, మిదాస్ టచ్ బాలుది అని చెప్పి అన్నారు. చాలా బాగా పాడారు, ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. ధన్యవాదాలు. వెళ్ళరండి. ఇదిగిదిగో నా రాముడు ఈడని కొలువుండిన కీరవాణి గారి బర్త్డే సెలబ్రేషన్ ఎపిసోడ్ సందర్భంగా ముద్దుల సీతతో ఈడని పిల్లలందరూ కీరవాణి గారి పాటలు ప్రెజెంట్ చేయబోతున్నారు. ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇది గోరా బదరి. ఈ పాట ఇప్పటివరకు నేను ఇలాంటి రియాలిటీ షోలో వినడం ఇది మొదటిసారి. అలకనంద జల సంగీతం శ్రీహరి నామం. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ భక్తి పారవశ్యం. జ్ఞానం మోక్షం వసగే వైకుంఠం. సంగీత ప్రపంచంలో నువ్వు సరిగ్గా దానికి ఎక్స్పోజ్ అవ్వట్లేదు, నీకు ఇంకా జ్ఞానం పరిపూర్ణంగా రాలేదు. వేసుకోండి తమ్లైల్స్. నువ్వు రెడీనా చాకరికి? కొలువును నిలువున తొలిచిన గాయముది తన జన్మకి తరగని వరముల కెరీర్లో ఒక్క పాట ఇలాంటిది పాడితే బాగుండు. సో ఈ పాట అలా అనిపిస్తుంది నాకు. పాట నీ కోసం నువ్వు పాడుతున్నట్టుగా పాడుకున్నావు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే అంత్యాక్షరి కాదు, బంత్యాక్షరి అండి ఇది. చదువులమ్మ చెట్టుని ఈయన లోతో ఫినిష్ చేశారు. కరెక్ట్. అనిల్ గారు, 4 రోజు మనకు రైట్స్ ఉన్నాయా? హ్యాపీ బర్త్డే ట్యూన్ వినని వాళ్ళు లేరు. దయచేసి మీరు హ్యాపీ బర్త్డే అని చెప్పండి కదా తప్ప ఆ ట్యూన్ పాడదు, దానికి ఒక హిస్టరీ ఉంది. మీకు ఇష్టమైన కేక్ అని నాకు చెప్తున్నారు. ప్లమ్ కేక్ కేక్ ఆకారంలో లేదు కానీ మీకు చాలా ఫేవరెట్.